महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నింటిలో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నింటిలో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశుల వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహువు, వ్యయంలో శుక్రుడు. సో షష్టమంలో రాహువు, వ్యయంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకి కనిపిస్తుందో, షష్టమంలో రాహు, వ్యయంలో శుక్రుడికి సంబంధించి మేజర్గా. సో ఇక్కడ 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ నడుస్తూ ఉంది. కాబట్టి సోమ, మంగళ, శని 3 రోజులు కూడా కన్యారాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక సోమ, మంగళ, శని 3 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే చంద్రుడు 1000 స్థాన సంచారం. చంద్రుడు 1000 స్థాన సంచారంలో ఉండడం, ఆల్రెడీ అక్కడ శుక్రుడు, కేతువు కలుసుకున్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. వారం ప్రారంభం కొంచెం మీకు నచ్చిన విషయాల గురించో, మీ మనసుకు నచ్చే విషయాల గురించో కొన్ని ఖర్చులు అనేవి మీరు అనవసరంగా కొంచెం పెట్టుకునే ఆస్కారాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే చంద్ర, శుక్ర, కేతువుల యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతూ ఉందో చాలా వరకు కొద్ది సార్లు మీ ఫ్రెండ్స్ కావచ్చు, నెట్వర్క్ రిలేషన్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సో వీళ్ళనేది కొంచెం మిస్ అవుతున్నాం, లేకపోతే వాళ్ళతో కొంచెం మనకి గ్యాప్ ఏర్పడింది అన్న ఫీలింగ్ వారం ప్రారంభం ఈ యొక్క చంద్ర, శుక్ర, కేతువుల యొక్క కంజంక్షన్ వల్ల మనకు కనిపిస్తూ ఉంది. ఇక సోమ, మంగళవారాల్లో మనం చూస్తే కనుక రవి, బుధుల యొక్క సంచారం రాశి మీదే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఈ రాశికి బుధుడు ఓన్ హౌస్, ఆయన సొంత ఇల్లు, పైగా ఉచ్చక్షేత్రం,
ఇక బుధుడు లాంటి ప్లానెట్ రాశిలో ఉండడం చాలా మంచిది. కాకపోతే అనేకమైన ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆలోచనలకు అంత ఉండదు, దానికి పెద్ద ఎందుకు ఆలోచిస్తున్నారో కూడా తెలియదు, అలా ఉంటుంది పరిస్థితి. బట్ ఏంటంటే రవి లాంటి ప్లానెట్ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం నెత్తి మీద ఉన్నట్టు అనిపించడం వల్ల ఈ రాశికి సోమ మంగళవారంలో కొంచెం ఇన్ఫ్లుయెన్సివ్ ప్రెషర్ అనేది ఉండే ఆస్కారం ఉంటుంది, అంటే పవర్ స్ట్రగుల్. సో ఎప్పుడైతే సన్ లాంటి ఒక పవర్ఫుల్ ప్లానెట్ ఇక్కడ రాశిలోకి వచ్చినాడు, కొంచెం పవర్ స్ట్రగుల్ అనేది త్రూ యువర్ బాస్ రీత్యా కావచ్చు, సోమ మంగళవారాల్లో జనరల్గా అండ్ సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ రీత్యా కావచ్చు, కొంచెం ఏదైనా సరే మనకి జలుబు చేసినప్పుడు బుర్ర పట్టేసినట్టు ఉంటుంది చూసారు, అలాంటి ఒక రకమైన స్ట్రెస్ అనేది మాత్రం వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు సోమ మంగళవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఇదే సమయంలో రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాశిలో రవి, పైగా సప్తమంలో శని, కొన్ని ఈగో క్లాషెస్ అనేవి మీకు మీ వెరీ క్లోజ్ రిలేషన్స్ మధ్య, దగ్గర వాళ్ళ మధ్య వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో వీటిని మీరు ఎంతవరకు అయితే చక్కగా స్టెబిలైజ్ చేసుకుని ముందుకు వెళ్తారో దానివల్ల మీ మ్యారిటల్ లైఫ్ కావచ్చు, బిజినెస్ లైఫ్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్తో రిలేషన్ కావచ్చు ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు. అనవసరమైన ఈగోకు డామినేటింగ్కి వెళ్తే మాత్రం ఇది సరే ఆడి మాట్లాడబోతే మనం మాట్లాడాలా అన్నట్టుగా ఇలా కొన్ని పరిస్థితులు తీసుకెళ్ళిపోతాయి. ఇది కొంచెం బిజినెస్ని లేకపోతే మ్యారిటల్ లైఫ్ని, క్లోజ్ రిలేషన్స్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ రవి శనుల సమసప్తమం. అలాగే బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా కుజుడు చాలా లాంగ్ రన్ తర్వాత ఇప్పుడు రిలాక్స్ అయ్యి తులారాశిలోకి వచ్చారు. సో ద్వితీయంలో ఉన్న కుజుడు వల్ల కూడా జనరల్గా అంత పాజిటివ్ రిజల్ట్స్ మనకి తక్కువే ఉంటుంది. అదే వాక్ స్థానంలో ఉన్నాడు కుజుడు, ర్యాష్ స్పీచ్, ర్యాష్ టెండెన్సీ, ర్యాష్ వర్డ్స్, కొంచెం అగ్రెసివ్ డెలివరింగ్ ఆఫ్ స్పీచ్, ఇలాంటివి కొంచెం తగ్గించుకోవడం మంచిది. కుజుడు ద్వితీయంలో ఉండటం వల్ల కొంచెం ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కొంచెం స్టకింగ్ని, డిస్టర్బెన్స్ని కలుగజేసే ఆస్కారాలు బుధ గురు శుక్రవారాల్లో కనిపిస్తుంది. వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. తృతీయంలో చంద్రుడు యోగించినప్పటికీ ఆ రాశిపతి కుజుడు మళ్ళీ ఇక్కడ వచ్చి ద్వితీయంలోనే ఉన్నాడు. సో కాబట్టి చాలా వరకు కూడా మాటలను కంట్రోల్ చేసుకోవటం, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవటం, ఫైనాన్షియల్ స్ట్రకింగ్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం, ఇది మెయిన్గా చూడాల్సిన విషయం. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి ఇక్కడ ఉండే ఆస్కారాలు. బిజినెస్లో ఏమన్నా వీళ్ళు చేసే తీసుకునే డెసిషన్స్, ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ కూడా అంత పెద్ద అనుకూలించే ఆస్కారాలు కూడా తక్కువే. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ వేల్లో ఉన్న కేతువుకి కొంచెం కేచింపావు, వలవలు, ఒక బూడిద రంగు వస్త్రం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ కేతువుకి పూజ అన్న చేసుకుని దానం అవటం కానీ మంచిది. అలాగే ద్వితీయంలో ఉన్న కుజుడికి వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు ధరణీ గర్భ సంభూతం, కుజనవగ్ర శాంతి మంత్రమో, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరమో, ఆ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం లాంటివి చదువుకోవటం చాలా మంచిది. ఇక రవి రాశిలో ఉన్నందుకు మీరు మీ ఈగోయిజాన్ని, డామినేటిజాన్ని లేకపోతే వంకు పట్టుని న్యాచురల్గా మీరు కొంచెం స్టెబిలైజ్ చేసుకోవటం అనేది మెయిన్ రెమెడీ. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.